హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మామిడి తాండ్ర చూసారు కదా. దీన్ని నేను ఏం చేస్తానంటే బెల్లం వేసి ముందు జ్యూస్ తీసేసి ఈ విధంగా అందులో బెల్లం వేసి ఉడకపెట్టి నేను ఇలా ప్లేట్లలో పోసాను అనమాట. 3 ప్లేట్లలోకి పోసి ఒక 3 రోజులు గట్టి ఎండలో పెట్టేటికి చక్కగా నీట్గా తయారైంది. చూసారు కదా, ఇది కట్ చేసి ఈ విధంగా పెట్టాను. ఈ పీసులన్నీ కూడా మనం ఈ విధంగా మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చు. అవి సైడ్లు రౌండ్ ముక్కలు అన్నమాట. ఇవన్నీ ఇలాగ వన్ టైమే. మనం ఏంటంటే చాప మీద వేసి పామునట్టు పామాల్సిన అవసరం లేదు. ఒకసారిగానే మనం ఉడకబెట్టింది మ్యాంగో జ్యూసు ఈ విధంగా వేసేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఏంటంటే మనం స్టోర్ చేసుకుని 6-7 నెలలు ఈజీగా తినచ్చు అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను చేశాను, మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను, ఇంకా పెట్టలేదు. చూడండి, అంటే ఇంట్లోనూ మనం ఎటువంటి కల్తీలు కానీ ఇది కానీ ఇబ్బంది లేకుండా మనం తయారు చేసుకోవచ్చు మామిడి తాండ్ర. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా మనం చేసి పెడితే. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం, ఇది జెల్ తయారు చేస్తున్నాను ఇప్పుడు లాస్ట్ అనమాట. 3 మామిడికాయ రసాలు ఉంటాయి, వాటితోటి ఇది ఈ విధంగా జెల్ తయారు చేశాను. ఈ జెల్ తయారు చేశాను, ఆరబెట్టాను, తర్వాత పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే. ఓకే అండి, లైక్ చేయండి. మా బొడ్డోడు వచ్చాడు స్కూల్ నుంచి, ఇప్పుడే హాయ్ అంటున్నాడు. హాయ్ చెప్పు అందరికీ. హాయ్ అండి, అందరికీ నమస్తే అని చెప్పాలి. హాయ్ అందరికి నమస్తే. గొంతు మాట కూడా రావట్లేదా? సరే మరి, ఓకే బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.